షాక్ ఇచ్చారు. అమెరికాలో ఈ మధ్య కాలంలో భారతీయులకి చాలా వరకు ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే దీనికి ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారతీయుల ప్రాధాన్యత ఇంతలా తగ్గిస్తావా అంటూ ట్రంప్కి వ్యతిరేకంగా ఇప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అమెరికాల అభివృద్ధిలో ఇండియాది కీలక పాత్ర అన్నాడు ఎలాన్ మస్క్. ఇక భారతీయులు చాలా ప్రతిభావంతులను కూడా ఆయన కామెంట్ చేశారు. నా భార్య షివోన్ జిలీస్కు కూడా భారతీయుల మూలాలు ఉన్నాయి. నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ గౌరవార్థం నా కుమారుడికి శేఖర్ అనేటువంటి పేరును కూడా పెట్టాను. H1B వీసా దుర్వినియోగం అవుతోంది అనేది ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్. ఇక వలసదారులకి ప్రభుత్వ ప్రయోజనాలు అందించకుండా చూడాలి అనేది కూడా ఆయన కామెంట్స్ చేశారు. సో భారతీయుల యొక్క ప్రాధాన్యతని తగ్గించడం చాలా దురదృష్టకరం. వాళ్ళు చాలా ప్రతిభావంతులు, మంచివాళ్ళు. వాళ్ళ గౌరవార్థం చంద్రశేఖర్కి ఇచ్చినటువంటి అవార్డుకి గౌరవార్థం నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ గౌరవార్థం నా కుమారుడికి కూడా నేను శేఖర్ అనే పేరుని పెట్టానని చెప్పినటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సో ఎలాన్ మస్క్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఇప్పుడు మరోసారి ఎలాన్ మస్క్ తన వాణిని వినిపించారు. ఎలాన్ మస్క్ తన భార్య షివోన్ జిలీస్కి కూడా భారతీయ మూలాలు ఉన్నాయనేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. ఏకంగా దేశ విదేశాల్లోనే భారతీయులకు గౌరవంగా భారతీయుల పేర్లు పెట్టుకోవడాలు, భారతీయులకు సంబంధించి గౌరవ వందనం చేయడాలు, భారతీయులకు గౌరవడాలు చూస్తూ ఉన్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్కే ఆయనకి ఏంటంటే ఒక అహంకారి కదా. బేసిక్గా నా అంతటి వాడు ఉండకూడదు, నా పక్కన రేస్ జరిగినట్టుగానే ఉండాలి, కానీ ఎవరు రేసర్ ఉండకూడదు, నేను ఒక్కనే పరుగులు పెట్టాలి, ఒక్కనే గెలవాలి. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎజెండా, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఐడియా. రేస్ జరుగుతున్నట్టే కనిపించాలి, ప్రపంచమంతా రేస్ జరుగుతుందా అన్నట్టుగానే చూడాలి. కానీ రేస్లో ఎవరు ఉండరు, ఆయన ఒక్కడు మాత్రమే పరిగెడతాడు. ఆయన పరిగెట్టడమా, పాకడమా, దొర్లుకుంటూ వెళ్ళడమా, ఆయన ఒక్కడు మాత్రమే గెలవాలి. సో భారతదేశాన్ని ఆ రేస్లో నుంచి తప్పించాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఇందాక మీరు చూశారు, గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట ఏంటి, భారతీయులు ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నవారు ఇతర దేశాల్లో నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయి ఉద్యోగాలు చేస్తున్న వారిలో అత్యధిక శాతం భారతీయులే. 70% మంది భారతీయులే. మరి అమెరికా అభివృద్ధి చెందుతుంది ఎవరితోనే? భారతీయులతోనే కదా. భారతీయులు తన మేధా సంపత్తిని ఉపయోగించి అక్కడికి వెళ్ళి ఇక్కడ లేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు అమెరికాలో వాళ్ళు తయారు చేస్తున్నారంటే కారణం భారతీయులే. అమెరికాలో జరిగినటువంటి డెవలప్మెంట్కి కారణం భారతీయులే. 70% మంది మా వాళ్ళే అక్కడ ఉన్నారన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధిలో మా పర్సంటేజ్ ఏంటి, మా కాంట్రిబ్యూషన్ ఏంటని అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో డొనాల్డ్ ట్రంప్కి ఇదే నచ్చడం లేదు. వాళ్ళు ఏంటి ఇక్కడికి రావడం ఏంటి అండ్ అందుకే ఏమంటున్నాడు, మన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మన వాళ్ళకి ఇళ్ళకి ఆశ్రయం దొరుకుతుంది, మన వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళని వెంటనే పంపించేయండి. పంపించడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కుదరదు కాబట్టే H1B వీసాలకి కళ్ళెం పెట్టడం, H1B వీసాలు రద్దు చేస్తానని ప్రకటించడం, H1B వీసాల పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంకా ఆయన బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి, తర్వాత భారతీయుల పైన కొంత ఒత్తిడి తీసుకోవడం కోసం భారతీయుల శత్రుత్వ దేశమైన పాకిస్తాన్కి డబ్బులు సహకరించడం, వారితో పెట్టుబడులు కుదుర్చుకోవడం, వారితో కొంత అక్రమ సంబంధంలో వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు ఇవన్నీ వేరే దేశస్తులు అవసరం లేదు. గతంలో అమెరికాలోని ఒక ఆర్థికవేత్త మాట్లాడిన మాట ఏంటంటే, ఇండియాని ఏనుగుతో పోల్చి అమెరికాని ఎలకపిల్లతో పోల్చాడు. ఆయన పోలికలో అర్థం భారతీయులు అంటే ఏనుగు లాంటి వాళ్ళంటే అక్కడ యువకుల యొక్క పర్సంటేజ్ ఎక్కువతో పాటుగా అక్కడ ప్రతిభావంతులు ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ, యువకుల సంఖ్య ఎక్కువ, ధైర్యం ఎక్కువ, ధర్మం ఎక్కువ, అన్ని రకాలుగా వాళ్ళు పాటించేవాళ్ళు. సో భారతీయులతో దేంతో కూడా అమెరికా ఫైనాన్స్తో మినహా ఇక దేంతో కూడా పోటీ పడలేదు. మా సైన్యంతో వాళ్ళు పోటీ పడలేరు, మనకున్నటువంటి ప్రతిభావంతుల సంఖ్యలో వాళ్ళు పోటీ పడలేరు, మనకున్నటువంటి యువత పాపులేషన్ వాళ్ళు పోటీ పడలేరు, మేధా సంపత్తిలో పోటీ పడలేరు. కాబట్టి అమెరికా సంబంధించిన ఒక ఆర్థికవేత్త ఇండియాని ఏనుగుతో పోల్చి అమెరికాని ఎలకపిల్లతో పోల్చేశాడు. ఇదిలా ఉంటే మరోవైపుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కోర్ట్స్, ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పింది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇతర దేశాలపైన సుంకాలు విధించడానికి ఏమాత్రం అంతటి ఆయనకి ఎలిజిబిలిటీ లేదు, ఆ సుంకాలను విధించడానికి ఆయనకు అర్హత లేదు అనే మాటని డొనాల్డ్ ట్రంప్ పైన ఫెడరల్ కోర్టులు మాట్లాడుకొచ్చాయి. దాన్ని కొట్టిపారేస్తూ మళ్ళీ ఆయన సుప్రీంకోర్టు మొట్టికాయలేసి పంపించింది. ముక్కు విండి చెవులు విండి మొట్టికాయలేసి పంపించింది డొనాల్డ్ ట్రంప్ని. ఇక బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన కూడా ఆయన డెమోక్రటిక్ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తే
ఆయన ఎవడండి బర్త్రైట్ సిటిజన్షిప్ ఆపేయడానికి? అప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఆయన పెట్టిన డేట్లు మొత్తాన్ని కొట్టి పారేసింది. ఇది పనిచేయదు, ఈ డేట్లు ఇవన్నీ మన్ను మాసం అన్ని పనిచేయవని చెప్పి కొట్టి పారేసింది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ప్రతిసారి కూడా ఆయనకే అబాస్పాలవుతున్నారు, ఆయనే ఇబ్బంది పడుతున్నారు. ఎలాన్ మస్క్ నువ్వే కదా దేశంలోనే ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి డోస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థలో కీలకమైన వ్యక్తిగా అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్ని తీసుకొచ్చింది. సో అటువంటి దానికి ఇప్పుడు ఆ ఎలాన్ మస్కే నువ్వు చెప్పినటువంటి ఆ కీలకమైన వ్యక్తే గవర్నమెంట్ ఎఫిషియన్సీ గురించి ఆలోచించేటువంటి ఎలాన్ మస్కే భారతీయులు ఎంత గొప్పవాళ్ళో చెప్పాడు. భారతీయులకు సంబంధించినటువంటి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి నోబెల్ గ్రహీతకి గౌరవార్థంగా తన కొడుకి కూడా శేఖర్ అనే పేరు పెట్టుకున్నాడు. తన భార్య మూలాలు కూడా భారతదేశం నుంచే ఉన్నాయనేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియన్ పవర్, ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ఇది నీకు అర్థమైన రోజే నువ్వు ఎవరితో స్నేహం చేయాలి, నీ మిత్రుడెవడు, నీ మంచి కోరుకునేవాడెవడు, లేకపోతే నీవు ఎవరితో కాంపిటీషన్లో ఉండాలి, ఎవరు ఫ్రీ అండ్ ఫేర్గా ఉంటారు అనేది అర్థమవుతుంది డొనాల్డ్ ట్రంప్కి. నిజంగా ఆ రోజున అంటే ఆయన జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతకంటే ముందు ఆయన ఎలక్షన్లో కానీ అవన్నీ కానీ కొన్ని రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు ప్రధాని మోదీ లాంటి సైతం వాళ్ళు సహకరించి ఆయనకు ఓటు ఇవ్వమని చెప్పుకొచ్చారు. అది వేరే విషయం. కానీ ఆయన ఇంతటి మూర్ఖుడని ఏ ఒక్కరు కూడా అనుకోలేదు. బహుశా ఇంతటి మూర్ఖుడు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తాడు, ఇంతటి దుశ్చర్యలకు పాల్పడతాడు, భారతదేశంపై ఇన్ని కుట్రలు చేస్తాడు, ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తాడని ఏ రోజు కూడా బహుశా ఎవరు ఊహించి ఉండలేరు. కానీ ఇప్పుడు అమెరికా దేశంలో ఆయన ఎన్నుకున్నటువంటి ఆ డోస్, ఆయన ఎన్నుకున్నటువంటి ఆ కీలకమైన వ్యక్తి, ఆయన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయనే భారతీయుల గౌరవం ఏంటి, భారతీయుల యొక్క తెగువ ఏంటి, భారతీయుల యొక్క తెగింపు ఏంటి అనే విషయాన్ని మాట్లాడుకొచ్చాడంటే ఇది డొనాల్డ్ ట్రంప్కి చెంప చెల్లు అనిపించేలా సమాధానం చెప్పినట్టు అని చెప్పాలి. ఎలాన్ మస్క్ ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి పేరుట ఏర్పాటు చేసిన దానికి కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆయనే ఈరోజు భారతదేశాన్ని కొనియాడాడు. తన భార్య భారతదేశపు మూలాలున్నాయని చెప్పుకొచ్చాడు. తన కొడుక్కి భారతీయుడి పేరు పెట్టుకున్నారని చెప్పుకొచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఇకనైనా తన వ్యవహార శైలి మార్చుకొని ఆయన ఇకనైనా భారతీయులు అంటే ఏంటి, భారతీయులను ఏ రకంగా గౌరవించాలి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే విధానాన్ని భారతదేశం పైన ఎలా చూపించాలో అర్థం చేసుకుంటే బెటర్. లేదనంటే డెఫినెట్గా అంతకంతకు ఇంకా ఆయన దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన దేశంలో నేను చెప్పడం కొద్దిగా అతిశయోక్తి అవుతుందేమో, ఒక భారతీయుడిగా నాకు గర్వంగా ఉండి నేను చెప్తున్నా, నా దేశం పట్ల ప్రేమ ఉండి చెప్తున్నా అనుకున్నా పర్వాలేదు. కానీ అమెరికాలో ఒక మినీ ఇండియా తయారైన ఆశ్చర్యపోకండి. అమెరికా దేశంలోనే ఒక మినీ ఇండియా తయారైన ఆశ్చర్యపోకండి. 70% మంది మన వాళ్ళు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే అక్కడ స్థిరపడిపోయారు. అక్కడి ఆర్థికవేత్తలు భారతదేశానికి సహకరిస్తున్నవారు, అక్కడి కోర్ట్స్ భారతదేశానికి సహకరిస్తున్న న్యాయస్థానాలు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ దిగ్గజాలు భారతదేశానికి సహకరిస్తున్న భారతదేశ పేరుని వాళ్ళు కొనియాడుతూ ఉన్నవారు. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే అమెరికాలో సైతం ఒక మినీ ఇండియా ఏర్పడిన ఆశ్చర్యపోకండి. సో డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్ రావద్దనంటే డొనాల్డ్ ట్రంప్ తను చేసిన తప్పుని తానే ఎరిగి, తను చేసిన తప్పును తానే గుర్తు చేసుకొని ఆయన కొంత ఆలోచిస్తే బెటరేమో. సో ఇండియన్ మూలాలన్నటువంటి ఎలాన్ మస్క్ భార్య తనే షిమోన్ జిలీస్. సో షిమోన్ జిలీస్ తానే, తనకు భారతీయ మూలాలు ఉన్నాయి అంటే తన తాతలు లేకపోతే తన తండ్రి ఇక్కడ భారతీయ దేశంలో పుట్టి పెరిగిన వారంటే కానీ చెప్తున్నాడు ఎలాన్ మస్క్. సో తన గుర్తుగానే తన కొడుకు పేరు శేఖర్ అని పెట్టుకున్నాడంట. చంద్రశేఖర్, నోబెల్ గ్రహీత చంద్రశేఖర్కి గౌరవార్థంగా తన కొడుకు పేరును కూడా శేఖర్ అని పెట్టుకున్నాడంట. సో ఎలాన్ మస్క్ భార్య భారతీయురాలు. ఎలాన్ మస్క్ భారతదేశాన్ని కొనియాడుతున్నారు. ఎలాన్ మస్క్ కొడుకు పేరు భారతదేశపు నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ పేరుగా ఆయన పేరు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇకనైనా భారతీయులను దూషించడాలు, భారతీయులను బ్యాడ్ పీపుల్ అనడాలు, భారతీయులని నీ యొక్క కపట ప్రేమతో, నీ యొక్క కపట నాటకంతో మంచి వాళ్ళని చెప్పి మళ్ళీ చాటు మార్గాన వెన్నుపోటు పొడి